గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి ఆదివారం, ముఖ్యంగా ఆదివారం నుండి 7వ తారీఖు జూన్ 2025 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ఈ వారంలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖున నిర్జల ఏకాదశి వచ్చింది. చాలా అద్భుతమైన మహాపర్వదినం. ఆ రోజు కనుక ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. అయితే మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీకు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో మీకు దానికి సంబంధించిన పూజా విధానాన్ని కథతో సహా వీడియోగా తయారు చేసి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం పూజా విధానం వస్తుంది వీడియో. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ చేతితో మీరే ఈ యొక్క వ్రతం చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా విశేష ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో వినియోగించుకుని వ్రతం చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కంగారేమీ పడకండి. ముఖ్యంగా విద్యార్థులకి ఇప్పుడు ఈ యొక్క రాబోయేటటువంటి సమయంలో ఈ కాలేజీలు ఓపెన్ అవ్వడం కానీ, స్కూళ్ళు ఓపెన్ అవ్వడం కానీ, సబ్జెక్టులు ఎంచుకోవడం విషయంలో కానీ చాలా చక్కని ఆలోచన వస్తుంది అని చెప్పచ్చు. అలాగే చక్కని వ్యవహారం, చక్కని కాలేజీలు దొరుకుతాయి. తద్వారా విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. నేను ఎలాగైనా ఈ సంవత్సరం బాగా చదవాలన్న తపన విద్యార్థుల్లో మార్పు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే చదువు పూర్తయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వల్ప అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీరు అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాలు రాకపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాబట్టి కంగారేం పడకండి, ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉండకుండా మాత్రం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉండే సమస్యలు కానీ, ఈతిబాధ ఇబ్బందులు కానీ, అధిక ఒత్తిడి కానీ, మెంటల్ ప్రెజర్లు కానీ చాలా శాతం తగ్గుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్ట్రెస్ నుంచి బయటపడతారు. ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్ అయితే బ్రహ్మాండంగా పొందగలుగుతారు. వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. కాబట్టి వ్యాపార పెట్టుబడులు లాభిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభిస్తుంది. అనుకున్నంత స్థాయిలో వ్యాపారాలు అయితే చేయగలుగుతారు. ఇక ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అంటే కనుక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. అక్కడుండే స్ట్రెస్, టెన్షన్లు, అక్కడుండే వాతావరణం మీకు అనుకూలించే అవకాశాలు, ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వారం అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, ముఖ్యమైన పనుల యందు ప్రయాణాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ చేయొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా అనుకూలత ఉంది. వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. విదేశీ వ్యవహారాలన్నీ లాభిస్తాయి ఈ వారం అంతా కూడా. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మంచి సంబంధాలు రావడం కానీ, ఆగిపోయిన వివాహాలు ఎదరికి వెళ్ళడం కానీ కలిసి వస్తుంది అని చెప్పచ్చు. సంతాన ప్రయత్నాల్లో కూడా అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. భార్యాభర్తల మధ్య మైత్రి, అనుబంధము, ఆప్యాయతలు, గొడవలు తగ్గడము, ఇష్టాలు పెరగడము, మనసులో ఉండేటటువంటి హావభావాలని అర్థం చేసుకుని వ్యవహరించడంతో పాటుగా అన్యోన్యతలు బాగా కనపడతాయి. అలాగే కుటుంబం పట్ల బాధ్యతలు కానీ, కుటుంబ ఖర్చులు కానీ, వ్యవహారాలు కానీ మీకు అనుకూలిస్తాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి కుటుంబం పట్ల బాధ్యత వ్యవహరిస్తారు. కొంచెం ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి కానీ కుటుంబంలో మీకు గౌరవం బాగా పెరుగుతుంది. అలాగే అందరితోటి కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే ఈ వారం అంతా కూడా పెట్టుబడుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన పెట్టుబడులు పెట్టడం, షేరుల్లో పెట్టడం, ఎవరికో వ్యవహారాలు చేయడం చేయకండి. ప్రైవేట్ వ్యవహారాలు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఈ వారం ముఖ్యంగా పెట్టుబడుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, లావాదేవీల విషయంలోనూ, అప్పులు ఇచ్చే విషయంలోనూ మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. మోసాలు, నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. కాకపోతే ఆదాయం కూడా బ్రహ్మాండంగా మీకు పెరుగుతుంది. కాబట్టి సంపదకు తగ్గ ఖర్చులు ఉంటాయి. కాబట్టి కంగారు అయితే పడక్కర్లేదు. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేయడానికి లేదా ఏదైనా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి వారం బాగా అనుకూలించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ కూడా అనుకూలిస్తాయి. ఇక ప్రేమించుకునేటటువంటి ప్రేమికుల మధ్య ఏదైనా గొడవలు ఉంటే తగ్గుతాయి. లేదా వివాహం కోసం ప్రయత్నాలు చేసిన అనుకూలిస్తాయి. కలయికలు కనపడుతూ ఉన్నాయి. వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, లేదా కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ పరిష్కారాలు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి కోరికలు అయితే తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. సమయానికి లేవడం, సమయానికి తినడం, మాత్రలు వేసుకోవడం, లేదా ఔషధపరమైనటువంటి మార్పులు తీసుకురావడం, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం లాంటివి ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడి మీ యొక్క పదవిని పెంచుకోవాలో ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో మంచి అవకాశాలు రావడంతో పాటుగా చక్కని సక్సెస్ అయితే కనపడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం విశేషమైనటువంటి ధనప్రాప్తితో పాటుగా
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం దైవబలం పెంచుకుని లేదా మీ జాతకం పర్సనల్ జాతకంలో ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతోంది. ఈ వారం అంతా కూడా మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి సబ్జెక్టులు ఎంచుకుని విద్యలో ఆసక్తిని అయితే కనపరుచుకోగలుగుతారు. నిరుద్యోగులకి మంచి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఉద్యోగ ప్రాప్తులు లేదా ఇంటర్వ్యూలో విజయాలు పొందే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించుకోవడానికి చేసే తపన, పట్టుదల, కృషి పనిచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ వారం అంతా కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. మంచి స్థాయికి వెళతారు, మంచి హోదాను అనుభవిస్తారు. మీ కింద పనిచేసేటటువంటి వారితో సఖ్యత అయితే కనపడుతుంది. అధికారుల యొక్క మన్నన పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలు పోతుందనే భయం పోతుంది. చక్కని అవకాశాలు అయితే వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేషమైనటువంటి తెలివితేటలు, వ్యాపారాన్ని ఆన్లైన్ పరంగాను లేదా ఈ యొక్క సోషల్ సైట్స్లోనూ ఎలా ప్రచారం చేసుకోవాలో తెలుసుకోగలుగుతారు. ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే కనుక ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఉద్యోగాలు చేసేవారు కానీ, వ్యాపారాలు చేసేటటువంటి వారు కానీ, మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. కాబట్టి అవకాశాలు సద్వినియోగపరుచుకున్నట్లయితే మీకు ఈ వారం విజయప్రదంగా ఉంటుంది. సమస్యలు తీరి ఊరట చెంది మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ప్రయాణాలు లాభిస్తాయి. కాబట్టి దూర ప్రయాణాలు లేదా శుభకార్యాల కోసం చేసే ప్రయాణాలు బాగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఇష్టమైన వాళ్ళతో తిరుగుతారు, ప్రయాణాలు చేస్తారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసినా లేదా ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా, ప్రేమించిన వ్యక్తులతో వివాహం కోసం ప్రయత్నం చేసినా ఈ వారం అనుకూలతలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే నూతన సంతానం కోసం కానీ, బహుసంతానం కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వారికి శుభవార్తలు వినే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, వివాదాలు పరిష్కారం అవుతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కుటుంబంలో చిన్న చిన్న ఆటుపోట్లు, ఇబ్బందులు లేదా అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి మనస్పర్ధలు కనపడుతున్నాయి. లేదా ఆస్తి వివాదాల యొక్క ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరితోటి గొడవలు పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అలాగే ఆదాయం విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలోనూ, అప్పులు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ వారం అనవసరమైన రుణాలు చేసినట్లయితే ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ప్రేమికులకు బాగా కలిసొచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రేమికులు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి, కొత్త వాళ్ళతో ఎవరితోటైనా సరే ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ప్రపోజ్ చేయగలుగుతారు. మనసులో ఉండేటటువంటి మీ ప్రేమను వ్యక్తపరచగలుగుతారు. అవతవాళ్ళని మెప్పించగలుగుతారు. అలాగే ఈ వారం ఎటువంటి గొడవైనా, కోర్టు సమస్యలైనా సరే సునాయాసంగా పరిష్కారం అవుతాయి. పోలీస్ కేసులు లాంటి కానీ, లేకపోతే ఆస్తి వివాదాలు కానీ పరిష్కారం చేసుకోవడానికి పెద్ద మనుషుల ద్వారా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ మీకు ప్రయత్నాలు చేసుకుంటే అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి కోరికలు తీరతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జీవన విధానంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఎక్కడ మీరు ఎటువంటి తప్పు చేస్తున్నారో అటు తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా ప్రజల్లో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, మంచి అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. కాబట్టి కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీ తోటి పని చేసేటువంటి వారి విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారు తెలియజేస్తూ ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద సమస్యలు లేవు. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అవి మాకు పంపించండి. మీ జాతకం ఎలా ఉందో చూసి మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటి పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని కాబట్టి తెలియజేస్తూ ఏదైనా దైవబలము, గ్రహబలము పెంచుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు, వ్యతిరేక ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కంగారు అయితే పడకండి. కాకపోతే కాలేజీలు ఎంచుకునేటప్పుడు, స్కూళ్ళు ఎంచుకునేటప్పుడు లేదా కొంచెం ఫీజులు కట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది. కాబట్టి అలాంటి కన్ఫ్యూజ్ ఏం పడకండి. సరైన నిర్ధారణ చేసుకోండి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే మీరు ఖచ్చితంగా చదవగలుగుతారో మాత్రం ఎంచుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మీ జీవితం అంతా ఆధారపడి ఉంది. కాబట్టి కంగారు మాత్రం పడకండి. దురాశకు పోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏం చదివినా ఉద్యోగాల పరంగా ఒకే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత
మీరు ఎంత పెద్ద గొప్ప చదువులు చదివేసినా సరే మీకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఒకే రకంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అలా అని చదువుని నిరుత్సాహపరచట్లేదు. విద్య ఎప్పుడూ, జ్ఞానం ఎప్పుడూ మనకి అవసరమే. కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం అవకాశాలు వస్తాయి, కానీ అవి మీకు తగ్గ అవకాశాల్లో కనపట్టలేదు. అంటే మీ స్థాయికి, మీ చదువుకి తగ్గ అవకాశాల్లో కనపట్టలేదు. కాబట్టి అది తప్పదు అంటే తప్ప, లేదా ఎదురు చూడడము, లేదా తదుపరి రోజుల్లో ప్రయత్నం చేయడమే మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. కాకపోతే ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలు రావు. ఉద్యోగపరంగా టెన్షన్లు ఉంటాయి, పని ఒత్తిడి, అధికారిక ఒత్తిడి, మెంటల్ ప్రెజరు బాగా ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. బాగా మెంటల్ టెన్షన్ ఉంటుంది, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, బాగా ఎక్కువగా మిమ్మల్ని వాడుకుంటారు అని చెప్పచ్చు. అయితే ఏది ఏమైనా కూడా రాబోయేటటువంటి రోజుల్లో మీకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి కంగారేం పడకండి. ఉద్యోగం పట్ల ఆసక్తి పెంచుకోండి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉంటాయి, కాకపోతే నష్టాలు అయితే రావు. కానీ విపరీతమైన లాభాలు, ఆశించిన లాభాలు కనపట్టలేదు. మార్పులు చేర్పులు నిర్ణయాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. రుణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యవహరించండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే మాత్రం ఒకసారి మీ జాతకం పరిశీలన చేయించుకొని ప్రారంభం చేసుకోండి. ఇక ఎన్ఆర్ఐలు అంటే కనుక ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఒడిదుడుకులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క వారమంతా కూడా మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకండి. నిర్ణయాల విషయంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు, ఉద్యోగాలు మానేయడాలు, మారిపోవడాలు అనేవి మీకు కలిసి రావు. కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ ఉండే వాతావరణం మీకు అనుకూలించేలా ప్రస్తుతం ఈ వారం కనపట్టలేదు. ఇక ప్రయాణాలు చేసేవారందరూ కూడా వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త. ముఖ్యంగా వాహన ప్రమాదాలు కానీ, లేకపోతే పడిపోవడాలు, దెబ్బలు తగిలించుకోవడాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పరులు ఇంకా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, లేదా విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహం విషయంలో మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. కంగారేం పడకండి. కాకపోతే నత్తనడకగా వివాహం పనులన్నీ ఎత్తరకు జరుగుతాయి. సంతానం విషయంలో మాత్రం అనుకూలతలు, శుభవార్తలు అయితే మాత్రం వింటారు. భార్యాభర్తల మధ్య చిరుచిరు చికాకులు, చిరుచిరు మనస్పర్ధలు కనపడుతున్నాయి. అంచేత గంగారెమ్మడిపోవద్దు. దాని గురించి పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కొంచెం సామరస్యంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప నువ్వెంత అనుకుంటే మాత్రం దూరంగా జరిగిపోతారు. అది మీకు మంచిది కాదు. ఎవరో ఒకరు మధ్యలో వచ్చి మిమ్మల్ని పుల్లలు పెడతారు. కాబట్టి మధ్యవర్తుల మాటలో నమ్మకండి. అనుమానపు ఆలోచనలు తగ్గించుకోండి. ఈ వారం ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు అధికంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఖర్చులు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబంలో వ్యక్తుల యొక్క సమస్యలు మీ మీద పడతాయి. తద్వారా ఇబ్బందులు పడతారు. ఆదాయపరంగా కూడా అనుకున్నంత ఆదాయం లేకపోవడం, లేదా మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టలేకపోవడం, లేకపోతే ఏదో ఇల్లు కొందామనో, లేకపోతే స్థలం కొందామనో, బంగారం కొందామనో పెట్టుబడులు పెడదామనుకుంటారు. దానికి తగ్గ ఆదాయ వ్యవహారాలు సమకూరక, రొటేషన్ జరగగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఖర్చుల విషయంలో కానీ, లావాదేవీ వ్యవహార విషయాల్లో కానీ మీరు అనుకున్నంత స్పీడ్గా ఈ వారం కనపట్టలేదు. అలాగే రుణాల విషయంలో కూడా తీర్చలేకపోవడం కానీ, కొత్త రుణాలు మంజూరు అవ్వడం కానీ, రుణ సమస్యలు కానీ మిమ్మల్ని కొంచెం వెంటాడతాయి. ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో, లేకపోతే క్రెడిట్ కార్డ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవడో ఒకడు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పంటే మాత్రం చెప్పకండి, నష్టపోతారు. బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రేమికులు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే బ్రేకప్స్ దాకా వెళ్ళిపోతారు. కాబట్టి వివాదాలకి, కోపతాపాలకి, గొడవలకి దూరంగా ఉండండి. కోర్టు వివాదాలు లాంటి వివాదాలన్నీ కూడా మీకు ఆలస్యంగానే వాయిదాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఏదో కోరికలు కోరుకుంటూ ఉంటారు, అనేక రకాల కోరికలు, అవన్నీ కూడా తీరక మనోవ్యధ కనపడుతుంది ఈ వారం. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. దీర్ఘకాలిక రోగాలను వారు వ్యాయామం ఖచ్చితంగా చేయండి. జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోండి. రాజకీయ నాయకులందరికీ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది. స్పీడ్గా పనులు జరగవు, ఆలస్యంగా మందకొడిగా పనులు సాగుతూ ఉంటాయి. కానీ మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుని బట్టి జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే తద్వారా మీకు ఇంకా పూర్తిగా వివరాలు వస్తాయి. దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నా, లేకపోతే ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో మంచి స్థాయికి మీరు వెళ్తారు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ వారం అంతా కూడా స్వల్ప అనుకూలతలు ఉన్నాయి. భారీగా అనుకూలతలు అయితే లేవు. కంగారు అయితే పడిపోకండి. విద్యార్థులకి ముఖ్యంగా చాలా మంచి ఆలోచనలు, పుస్తక పఠనం పట్ల ఆసక్తి, కొత్త కోర్సుల పట్ల ఆసక్తి, లేదా భవిష్యత్తుని అర్థం చేసుకుని చదువును మార్చుకునేటటువంటి గుణం బ్రహ్మాండంగా కనపడుతోంది. నిరుద్యోగులకి శుభవార్తలు, ఉద్యోగపరంగా అవకాశాలు, ఉద్యోగపరంగా అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు తగ్గుతాయి, టెన్షన్లు తగ్గుతాయి, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. మెంటల్ టెన్షన్లు, స్థాన మార్పులు, స్థాన బదిలీలు అనుకూలతలు ఉన్నాయి.
ప్రైవేటు ఉద్యోగస్తులకి మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది, లేదా ఉద్యోగపరంగా స్ట్రెస్ చాలా శాతం తగ్గుతుంది. తోటి ఉద్యోగస్తులతో అనుకూలంగా వ్యవహరించుకోగలుగుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు, వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు, నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు, తోటి వ్యాపారస్తులతో పోటీ పడగలుగుతారు, మంచి స్థాయికి అయితే వెళ్తారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం అంతా కూడా నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు, లేదా ఉద్యోగ అవకాశాలు, గృహపరమైన యోగ్యతలు, గొడవలు తగ్గడము, అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు, లేదా పర్మనెంట్ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ప్రయాణాలు చేసే వారందరికీ కూడా ప్రశాంతత, మంచి ప్రయాణాలు చేయగలుగుతారు, ప్రయాణాల్లో లాభాలు పొందగలుగుతారు. లేదా సంతోషం కోసం, పిక్నిక్ల కోసం, లేదా ఆలయ దర్శనాల కోసం ప్రయాణాలు చేసే వారందరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా శుభవార్తలు వింటారు, లేదా ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారని చెప్పచ్చు. అలాగే సంతాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు ఏర్పడతాయి, లేదా వివాదాలు పరిష్కారం అవుతాయి, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు, మైత్రి బాగా పెరుగుతుంది, మనసులో ఉండేటటువంటి బాధలు కష్టసుఖాలు పంచుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతో ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, హోటల్కి తిరగడం కానీ, ఇష్టమైన ప్రాంతాలు తిరగడం కానీ బాగా కలిసి వస్తుంది. ఈ వారం ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం లేకపోయినా మీకు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి, బంగారం పట్ల కానీ, భూముల పట్ల కానీ పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాన్ని అయితే చేకూరుస్తాయి. చక్కని ఖర్చులలో ఆచితూచి వ్యవహరించడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం మీకు బాగా కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యతలు, శారీరక కలయికలు, కోరికలు, ప్రేమించిన వాళ్ళతోటి ఇష్టమైన వాళ్ళతోటి తిరగడాలు, కొంచెం వివాహేతర సంబంధాల ప్రభావము కనపడుతోంది, జాగ్రత్త. అయితే ఈ వారం ముఖ్యంగా పెద్ద పెద్ద వివాదాలు, భూ వివాదాలు, గృహ వివాదాలు, ఆస్తి వివాదాలు, మనుషుల మధ్య వివాదాలు లాంటివి పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. ఏదైనా తీరని కోరికలు కానీ, ఏదైనా వస్తువు కొనుక్కోవాలని కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది. రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి, మంచి ఆశయం, మంచి అద్భుతమైనటువంటి ప్రణాళికలు కనపడుతున్నాయి. కాబట్టి చక్కని విజయాలు పొందగలిగే అవకాశం ఈ వారం ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఒకసారి మీ జాతకం, మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు ఇటువంటి ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా, జాతక దోషాలు ఉన్నా పరిహారం చేసుకుని ఎదరికి వెళ్తే మీరు చాలా స్పీడ్గా గ్రో అవ్వగలుగుతారు, మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇప్పటిదాకా గత వారంలో కానీ, గత నెలలో పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా పోతాయి. విద్యార్థులకు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, చదవాలని తపన పెరుగుతుంది. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చక్కని ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. నిరుద్యోగులకి బాగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు అయితే వస్తాయి. కాకపోతే సులువుగా మాత్రం మీకు ఉద్యోగాలు రావు. 1-2 ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయినా భయపడిపోకండి, ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈతి బాధలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు తగ్గుతాయి. కాబట్టి స్ట్రెస్ మాత్రం పోదు, టెన్షన్లు అయితే పోదు, కంగారు అయితే పడిపోకండి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా బాగా విపరీతమైనటువంటి వర్క్ ప్రెజర్ పెరుగుతుంది మీ మీద. కాకపోతే మీకు మీద నమ్మకం బాగా పెరుగుతుంది, విశ్వాసం బాగా పెరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి స్థాయికి అయితే వెళ్తారు. మీకు ఇంక్రిమెంట్ లేదని ఆశిస్తే కనుక ఈ వారం వస్తాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే వ్యాపార విస్తరణ యోగిస్తుంది, వ్యాపార పెట్టుబడులు, రుణాలు మంజూరు అవుతాయి. అలాగే కస్టమర్స్ని బాగా ఆకట్టుకునేటటువంటి ప్రణాళికలు వేసుకోవడంలో సక్సెస్ అవుతారు ఈ వారం అంతా కూడా. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కలిసి వచ్చే అవకాశము, శుభవార్తలు వినే అవకాశాలు, మీరు పడుతున్న టెన్షన్ నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. శుభవార్తలు అయితే వింటారు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. అలాగే ప్రయాణాలలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, లేదా కుటుంబ సభ్యులతోటి, ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమికులతోటి, స్నేహితులతోటి చేసే ప్రయాణాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పచ్చు. అలాగే ఎవరైతే వివాహం కాక ఇబ్బంది పడుతున్నారో, సంబంధాలు వచ్చిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఒకసారి జాతకం చూసుకుని పరిహారాలు చేసుకుంటే మీకు వివాహం ఎదరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా, ఏదైనా ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారు కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, గొడవలు చాలా శాతం తగ్గుతాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల యొక్క బాధ్యతలు, లేదా కుటుంబ సభ్యులతో అన్యోన్యతలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబంలో ఉండే సమస్యలకు పరిష్కారంతో పాటుగా
చక్కని బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు అదుపులో పెట్టుకుంటారు, పెట్టుబడులు లాభిస్తాయి, లేదా గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, బంగారం కొనడం కానీ మీకు బాగా లాభిస్తుంది ఈ వారం అంతా కూడా. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, రుణాలు చాలా శాతం తగ్గించుకుంటారు, కొత్త రుణాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు, అప్పులు తీర్చే ప్రణాళికల్లో చాలా జాగ్రత్తగా నిబద్ధత వహిస్తారని చెప్పచ్చు. ఎవరి చేత మాట పడడానికి ఇష్టపడరు ఈ వారం. ముఖ్యంగా ప్రేమికులు కూడా బాగా కలిసి వస్తుంది చెప్పచ్చు. మీరు అనుకున్నటువంటి, మీరు ప్రేమించినటువంటి వ్యక్తులతోటి మీరు ఏ రకంగా జీవితాన్ని మార్పు తెచ్చుకుందాం అనుకుంటున్నారో, లేదా మిమ్మల్ని ఈ రకంగా సమస్యలు పరిష్కారం చేసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి, లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాదాలు చాలా శాతం పరిష్కారాలు అవుతాయి, కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారు. లేదా మీరు ఏదైతే ఎప్పటిదాకా కారు కొనుక్కోవడం కానీ, ఫోన్ కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, ఇలాంటి కొనుక్కునేటటువంటి వస్తువుల కోసం కోరినటువంటి కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇంటర్నల్గా ఉండేటటువంటి కొన్ని ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం కనపడుతుంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఏది ఏమైనా సమయానికి తింటున్నారా, మంచి ఆహారం తింటున్నారా, ఆయిల్ ఫుడ్ తగ్గిస్తున్నారా, జంక్ ఫుడ్లు తగ్గిస్తున్నారా, స్ట్రెస్ తగ్గించుకుంటున్నారా అనేది ఏ రోజుకి ఆ రోజు ఏ పూట కాకుండా మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకుంటూ ఎదరికి వెళ్ళండి. డబ్బులు ముఖ్యమే, కానీ దానికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇక రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి స్ట్రెస్ కనపడుతోంది. కాకపోతే కనుక మీ పదవులు ఎక్కడికి పోవు. కాకపోతే అధిక పైనుండేటటువంటి మీ పై నాయకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్, ఒక రకమైన మార్పులు, అలజడి, ఒత్తిడి బాగా కనపడుతుంది. ఏది ఏమైనా మీ స్కిల్స్ మాత్రం బ్రహ్మాండంగా వ్యక్తపరచుకోగలుగుతారు. ఒక స్థాయికి ఒక మెట్టు ఎదగడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓవరాల్గా మీ జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు కూడా మీ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అందరూ కూడా, ఈ రాశిలో వారందరూ కూడా ఒకసారి మీ జాతకం, మీ పర్సనల్ జాతకంలో ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చూసుకుని ఎదురుకు వెళ్తే ఈ వారం అంతా కూడా మీకు, రాబోయే రోజులంతా కూడా మీకు మంచి స్థాయిలోకి వెళ్తారు, మంచి ఎదుగుదల కనపడుతుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి వారం అంతా కూడా ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు మీరు ఏదేదో అయిపోదామని, ఏదో సాధించేద్దామని, ఏదో తపన పడిపోతూ ఉన్నా కూడా ఆరంభశూరత్వంలా కనపడుతుంది. ఆరంభశూరత్వం అంటే మొట్టమొదటి చదివేద్దాం అనుకుంటారు, తర్వాత మధ్యలోకి వచ్చేసరికి నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా ఒక ప్రాతిపదికన వెళ్ళండి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. కాలేజీల్లో కానీ, కొత్త కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు, కొత్త స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరు ఆచితూచి మీరు ఏం చదివితే మీరు ప్రయోజకులు అవుతారో, భవిష్యత్తు దేనికి ఉందో అర్థం చేసుకుని, పెద్దలు ఏం చెప్తున్నారో, మీకన్నా తెలివైన వాళ్ళు ఏం చెప్తున్నారో అన్నీ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం అంతా తొట్టుపాటుదనం కనపడుతుంది విద్యార్థులకు. జాగ్రత్త. అంటే నిర్ణయం ఏం తీసుకోవాలో తెలియకనమాట. ఇక నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం అంతా కూడా అనేక రకాల సమస్యలు, ఉద్యోగపరంగా ఎందులో జాయిన్ అవ్వాలో అర్థం కాకపోవడము, అవకాశాలు వచ్చినా కూడా మీ స్థాయికి తగ్గ అవకాశాలు రాకపోవడం, ఒకవేళ మీ స్థాయికి తగ్గ అవకాశం వచ్చినా వేరే చోట ఎక్కడో రావడము, మీకు సంబంధించినటువంటి ఫీల్డ్ కాకుండా వేరే వాటిలో ఉద్యోగాలు రావడాలు, ఇలా ఒత్తిళ్ళు, ఇబ్బందులు కనపడుతున్నాయి. లేదా ఎంత ప్రయత్నం చేసినా మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడాలు అటు కనపడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులకు మాత్రం కొంచెం శ్రమ ఎక్కువ కనపడుతుంది. ఒకసారి జాతకం కూడా చెక్ చేయించుకోండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారిక పరమైన ఒత్తిడితో పాటుగా, మెంటల్ స్ట్రెస్తో పాటుగా ప్రభుత్వపరమైనటువంటి పై అధికారులందరూ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాకపోతే మీరు తట్టుకోగలుగుతారు. మీ తెలివితేటలు, మీ వ్యవహారాలు మీకు ఉంటాయి. ఏది ఏమైనా కూడా సులువు అయితే మాత్రం అది వారం అంతా కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఆలస్యంగా ఉద్యోగాలకి వెళ్ళకండి. ఈ వారం ఎవరిని నమ్మకండి. తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త. నిందారోపణలు, చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, ఉద్యోగ గండాలు ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆచితూచి వ్యవహరించాలి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. ధన నష్టం కూడా కనపడుతోంది. కాబట్టి వ్యాపారస్తులు అధికంగా రుణాలు చేయకండి. చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా అక్కడ వాతావరణం అనుకూలించకపోవడము, ప్రభుత్వపరమైనటువంటి వ్యతిరేక ప్రభావాలు, లేదా కొన్ని రకాల ఉద్యోగ సమస్యలు మీ మీద ప్రభావం చూపిస్తాయి. అనుకున్నంత స్పీడ్గా ఈ వారం కనపడలేదు. ఏదేమైనా ఆచితూచి వ్యవహరించండి. పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు ఉన్నాయి. అలాగే ఈ వారం ప్రయాణాల విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహ యోగ్యత అయితే మాత్రం స్వల్పంగా కనపడుతోంది. నలుగుతాయి. వివాహపరమైనటువంటి సంబంధాలను కూడా నలిగే అవకాశం కనపడుతుంది తప్ప ఎదరికి వెళ్ళే అవకాశం కనపడలేదు. ఒకసారి జాతకం కూడా చెక్ చేసుకోవడం మంచిది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఈ వారం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి వాయిదా వేసుకోవడం మంచిది. సహజ సిద్ధంగా ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే సంతానం సంబంధించినటువంటి నిర్ణయాలు, అంటే మీ పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ, వాళ్ళు ఏదైనా
ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, కాలేజీల కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి, అనుమానపు ఆలోచనలోనే జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల భార్యాభర్తల మధ్య ఇతరుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఇతరులతోటి ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన సంబంధాల వ్యామోహాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే ఆదాయం ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా కనపడతాయి ఈ వారం. అయితే మీరు అనుకున్న పెట్టుబడి పెట్టడానికి మాత్రం బాగా కృషి చేస్తారు. ఏదేమైనా కూడా గృహాల మీద, భూముల మీద, బంగారం మీద పెట్టుబడులు పెట్టండి తప్ప షేర్లో, ట్రేడింగ్లో పెట్టడం మంచిది కాదు. అయితే ఖర్చులు విపరీతంగా ఉంటాయి. రుణ సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగే అవకాశాలు అయితే కనపట్టలేదు. ప్రేమికుల మధ్య గొడవలు, వివాదాలు బాగా పెరిగిపోతాయి. బ్రేకప్స్ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. వివాదాలు, కోపతాపాలు, మనస్పర్ధలు లేదా ఇరుగు పొరుగు వారితో సమస్యలు, కోర్టు వివాదాలు లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ వారం. అలాగే మీరు ఏదో కోరికలు కోరుకుంటారు, ఏదో అయిపోదాం అనుకుంటారు, ఏదో సాధించేద్దాం అనుకుంటారు ఈ వారం. కానీ ఏ పనులు సజావుగా సాగవు, ఆలస్యంగానే జరుగుతుంటాయి, వాయిదా పడిపోతుంటాయి, చికాకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట దానివల్ల. అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగాలు, వారికి ఇబ్బందులు, పడిపోవడాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు లేదా అస్వస్థతలు, నడు నొప్పులు, కాళ్ళు నొప్పులు, సయాటికా ప్రాబ్లమ్స్, ఉదర వ్యాధులు, ఇలాంటివి ఏదో ఒక సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే జీవన విధానంలో కూడా ఏదో ఒక రకమైన అసంతృప్తి, నేను సరిగ్గా బతకలేకపోతున్నాను, సరిగ్గా నా జీవిత విధానం బాగోలేదు, నేను ఏదో చేద్దామన్నా చేయలేకపోతున్నాను, మీ మీద మీకు అసంతృప్తి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు మాట తోలకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాకపోతే ఆర్థికంగా ప్రగతి మాత్రం తగ్గుతుందని చెప్పచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ క్రెడిట్ని, మీ శ్రమని అవతల వాళ్ళు పొందే అవకాశం, అవతల వాళ్ళు లాగేసుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఓవరాల్గా ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవడము, దానికి ఏదైనా పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదురుకు వెళితే మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, మంచి స్థాయికి వెళ్తారని ఈ రాశిలో ఉండేవారందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశిలో ఉండేటటువంటి విద్యార్థులందరూ చాలా అదృష్టవంతులు ఈ వారం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ వారం మీరు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ గోల్స్ ఏంటో మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీ భవిష్యత్తుకి చక్కని ప్రణాళికలు, చక్కని కాలేజీలు, చక్కని స్కూళ్ళలో చక్కని అవకాశాలు అయితే రావడం వల్ల చాలా అభివృద్ధి అయితే విద్యార్థులు కనపడుతుంది. కాబట్టి విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. నిరుద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉండే సమస్యలకు పరిష్కారము, ఉద్యోగ అవకాశాలు రావడము, మంచి స్థాయిలోకి వెళ్ళేటటువంటి ఉద్యోగ అవకాశాలు రావడము, మీరు ఎటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగం రావడము, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లేటుగా వస్తాయి, శ్రమ ఎక్కువ ఉంటుంది, తిరగవలసి వస్తుంది. కాబట్టి కంగారు మాత్రం పడిపోకండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. మీ మీద ఉండేటటువంటి నమ్మకము లేదా మీ మీద ఉండేటటువంటి విశ్వాసము ప్రజలకు బాగా పెరుగుతుంది, అధికారులకు బాగా పెరుగుతుంది, పనిచేసే తత్వం బాగా పెరుగుతుంది. అలాగే మీ స్థాయిని, మీ హోదాని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా ఉద్యోగంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ప్రమోషన్ల పట్ల మీకు ప్రయత్నం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇక ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులందరికీ కూడా మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది, పై అధికారులకి లేదా మీకు ఉద్యోగం ఇచ్చినటువంటి మేనేజర్లందరికీ కూడా. అలాగే తోటి ఉద్యోగస్తులతో కలుపుకుపోతారు. అలాగే కష్టపడతారు, బాగాను మంచి స్థాయికి వెళతారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార లబ్ధితో పాటుగా వ్యాపారాల మార్పులు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడము బాగా అనుకూలిస్తుంది. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారు కూడా అవకాశాలు, దానికి తగ్గ రాయితీలు పొందగలుగుతారు, లోన్లు పొందగలుగుతారు, ప్రభుత్వ అనుమతులు కూడా పొందగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం. మీరు గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కానీ, ఉద్యోగాలు మారడం కోసం ప్రయత్నం చేసేవారు కానీ, గృహాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ, వ్యాపారాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఈ వారం కలిసి వస్తుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. పర్మనెంట్ కోసం కానీ లేకపోతే అక్కడ పిఆర్ల కోసం కానీ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా మీరు అనుకున్న ప్రాంతాలకి మీరు అనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కానీ, ప్రేమికులతో కానీ, స్నేహితులతో కానీ విందు వినోద సౌఖ్యము, విహారయాత్రలు, తీర్థయాత్రలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే ఒక సంతానం ఉండి రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, రెండో సంతానం ఉండి
అబ్బాయే కావాలని ప్రయత్నం చేసే సంతానం కోసం ప్రయత్నం చేసే సంతానాల కోసం ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి అనుకూలిస్తాయని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి కుదురుతుంది, కలయికలు బాగా ఉన్నాయి, సంతోషంగా కాలం గడుపుతారు, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు, ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, శుభవార్తలు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడం కానీ, కుటుంబంలో ఉండే వ్యక్తుల పట్ల మీకు బాధ్యత పెరగడం కానీ, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆదాయం పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల, చక్కని పెట్టుబడులు పెట్టడం వల్ల డబ్బు వృద్ధి అవుతుంది. అలాగే పోస్టల్స్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్సులు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు ఇలాంటివన్నీ కూడా మీకు కట్టేటటువంటి అవకాశాలు, అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే చాలా శాతం ఖర్చులు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, డబ్బు విలువ తెలుసుకోగలుగుతారు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య కలయికలు బాగా కనపడుతున్నాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి ఆనందంగా కాలం గడుపుతారు, కోరికలు తీర్చుకోగలుగుతారు. పెద్దలతో ఒప్పించుకునే వివాహాల కోసం చేసే ప్రయత్నాలు అనుకుంటాయి, అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ వారం అనవసరమైన గొడవలు, తగాదాలు, వివాదాలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కోర్టు వివాదాలు మీకు అనుకూలించే అవకాశం కనపడలేదు, లేదా పోలీస్ కేసులు లాంటి విషయాల్లో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నలపడానికి కొంచెం ఇబ్బంది పెడతారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన కోరికలు మాత్రం తగ్గించుకోవాలి. అనవసరమైన వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు వాటి వల్ల మాత్రం నష్టపోతారు. సమస్యలు, కుటుంబ కలహాలు ఉన్నాయి, జాగ్రత్త. అయితే ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం అంతా కూడా. మీరు పని ఒత్తిడిలో పడిపోయి సమయాన్ని తినకపోయినా, లేదా దీర్ఘకాలిక రోగాలను వారు సమయానికి మాత్రలు వేసుకోకపోయినా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి అయితే శస్త్రచికిత్స అవకాశాలు దాకా పోయే పరిస్థితి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కాకపోతే జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోవాలి అని, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని, ఎదగాలి అని, ఏదో సాధించాలని తప్పన మాత్రం బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకి అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం వల్ల, అనవసరమైన లావాదేవీల్లో దూరడం వల్ల, లేదా కొన్ని రకాల ఏవైతే ఈ యొక్క వ్యవహారాల లావాదేవీలు ఉంటాయో వాటిలో కొంచెం మీరు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి స్థాయి, మంచి సక్సెస్, మంచి అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందము, ఆదాయం పెరగడము, అలాగే మంచి సక్సెస్ను పొందే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. ఓవరాల్గా అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్తే మీకు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా విద్యార్థులకి మంచి తెలివితేటలు, సామర్థ్యము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి, టెక్నాలజీల పట్ల ఆసక్తి, విదేశీ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసినా సఫలీకృతం అవుతారు. నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రావడము, లేదా ఖాళీగా ఉండి ఉద్యోగాలు చేసేవారికి పార్ట్ టైం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లాంటివి, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ పార్ట్ టైం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు బాగా కనపడుతున్నాయి. ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి స్థాయికి వెళ్తారని చెప్పొచ్చు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. బెంచ్ మీద ఉన్నటువంటి వారికి మళ్ళీ మీ స్థాయికి మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు, ప్రమోషన్లు పొందగలిగే అవకాశాలు, ఉద్యోగ మార్పులు అనుకూలించే అవకాశాలు, కొత్త కంపెనీలోనూ గొప్ప కంపెనీలోనూ చేసే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి తెలివితేటలు బాగా పెరుగుతాయి. వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పచ్చు. కొత్త వ్యాపారాలు లాభిస్తాయి. పోటీతత్వంతో వ్యాపారం చేసి సక్సెస్ని అయితే పొందగలుగుతారు. అలాగే ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఈ వారం శుభవార్త వినే అవకాశాలు, లేదా ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల మీకు అక్కడ కొన్ని కలిసి వచ్చే అవకాశాలు, ఆస్తి లాభాలు, ఆస్తులు కొనుగోలు చేయడాలు, ఉద్యోగ ప్రాప్తులు, గృహలబ్ధులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రేమించిన వ్యక్తులతో ప్రయాణాలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతో తిరగడం, ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, ప్రయాణాల్లో ఆనందాన్ని ఆస్వాదించే అవకాశాలు, కొత్త వ్యక్తుల పరిచయం కనపడుతోంది.
వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అద్భుతమైన అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయని చెప్పచ్చు. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. సంతాన ప్రయత్నాలు అనుకూలతలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు, భార్యాభర్తల మధ్య కలయికలు, కుటుంబ కలహాలు పరిష్కారము, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడము, సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడము, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాల పరిష్కారము, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాల పరిష్కారంతో పాటుగా మంచి ఆదాయ లబ్ధి, స్త్రీలకి పుట్టింటి నుంచి సౌఖ్యము లబ్ధులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టినా, గృహాలు కన్నా, స్థలాలు కన్నా, పొలాలు కన్నా, భూములు కన్నా, బంగారం కన్నా విపరీతంగా యోగిస్తుందని చెప్పచ్చు. ఏదైనా సరే పెట్టుబడులు పెడితే యోగిస్తుంది. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు మాత్రం పెట్టకండి. ఈ వారం ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాకపోతే కొత్త రుణాలు మంజూరు అవ్వడం కానీ, రుణాలు చేసి వ్యాపారాలు చేస్తే లాభాలు కానీ, రుణాలు చేసి ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు పెడితే లాభాలు కానీ కనపడుతున్నాయి. అలాగే అప్పులు చేసి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు కొనుగోలు చేయడం కాకుండా అవసరమైన ముఖ్యమైనటువంటి వాటికి పెట్టుబడులు పెట్టుకోండి. ఏదైనా మీకు అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం తప్పేం కాదు, కానీ వృధా ఖర్చులు మాత్రం చెయ్యకండి. ఈ వారం ప్రేమికుల మధ్య సఖ్యత కనపడుతోంది, అన్యోన్యతలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య వ్యవహారాలు బాగా కుదురుతాయి, కలయికలు కనపడుతున్నాయి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మీ ఇద్దరి మధ్య ఉండే డిస్టర్బెన్స్లు తగ్గుతాయని చెప్పచ్చు. వివాదాలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కోరికలు తీర్చుకోవడము, వివాహేతర సంబంధాలు, అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, జీవన విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు, మీ గొప్పతనం మీరు తెలుసుకుంటారు, మీలో ఉండేటటువంటి క్రియేటివిటీని బయటకు తీసుకొస్తారు, మీ స్కిల్స్ని బాగా అభివృద్ధి చెందుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అలాగే రాజకీయ నాయకులు కూడా చక్కని మాట తీరువు, ప్రజలలో ఆకర్షణ, రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు వేయడము, అలాగే ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా మాట్లాడి మీరు నెగ్గగలగడము జరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు. ఈ వారం రిలీజ్ అయ్యేటటువంటి సినిమాల్లో సక్సెస్లు, అలాగే కొత్త డైరెక్టర్ల పరిచయాలు, కొత్త ప్రొడ్యూసర్ల పరిచయాలు, కొత్త యాక్టర్ల పరిచయాలు మీకు ఆనందాన్ని లేదా అవకాశాలని కలగజేస్తాయని చెప్పచ్చు. ఓవరాల్గా అనుకూలంగా ఉన్నా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ధనుసు రాశి వారికి విద్యార్థులు చాలా అనుకూలంగా కనపడుతోంది ఈ వారం అంతా కూడా. విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే మంచి పుస్తకాలు చదవగలుగుతారు. విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. కాకపోతే నిరుద్యోగులకు ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, నిరుత్సాహము, అలాగే ఇంటర్వ్యూల్లో కొంచెం మాట తడబాటు, వీటి వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. లేదా ప్రయత్నం చేసినా ఒకసారి జాతకం ఎలా ఉందో చూసుకుని, జాతకంలో రవి, కుజులు వీళ్ళందరూ బలంగా ఉన్నారా లేదా ఒకసారి చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేసుకోవాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఆటుపోటులు, ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, మాట పట్టింపులు, తోటి ఉద్యోగస్తులతో సమస్యలు, పై అధికారులతో ఇబ్బందులు, మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా వ్యవహరించండి. నోరు జారకండి, మాట జారకండి, తడబాటు పడకండి. అలాగే నిబద్ధతతోటి పనిచేసేటటువంటి చోట. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తెలివితేటలు చాలా జాగ్రత్తగా ప్రదర్శించాలి ఈ వారం. మీకన్నా గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి వ్యాపారస్తులు మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యాపారపరంగా పోటీతత్వంతో ప్రయత్నం చేయండి. అలాగే మీ కింద పనిచేసే వారితో జాగ్రత్త. కస్టమర్స్ తోటి లావాదేవీలు, వాగ్వివాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఒడిదుడుకులు, ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి వాటిలో ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఓవర్ స్పీడ్లు కానీ, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ, వీటి వల్ల ఇరుక్కునే అవకాశాలు, పోలీస్ కేసులు, చలనాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల చలనాలు కట్టడం కానీ, సీట్ బెల్ట్లు పెట్టుకోకపోవడం, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చలనాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహం విషయంలో కొంచెం ఆలస్యంగా వివాహ సంబంధాలు కుదరడం కానీ, లేదా మీరు ఇష్టపడుతున్నటువంటి వివాహాలు వెనక్కి వెళ్ళిపోతుండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంచెం ఆలస్యంగా సంతాన ప్రాప్తి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య తగాదాలు, గొడవలు, మనస్పర్ధలు, అనుమానపు ఆలోచనలు, మాట పట్టింపులు కనపడుతున్నాయి. ఈగోలకు వెళ్ళిపోయే ప్రయత్నాలు మాత్రం చేయకండి. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ ఖర్చులు అధికం అవ్వడము, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోవడం వల్ల సమస్యలు, లేదా
లేదా విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ఆదాయం తగ్గడము, పెట్టుబడులు పెరగడము, లేదా పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవ్వకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, అప్పుల బాధలు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, లేదా రుణాలు తీర్చలేకపోవడము, కొత్త రుణాలు చేయవలసి రావడము, చేసేటటువంటి రుణాలు మళ్ళీ తిరిగి కట్టడానికి ఇబ్బందులు పడడము, ఇలాంటి వాటితో సతమతమయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలోనూ, అప్పుల విషయంలోనూ, రుణాల విషయంలోనూ మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అనవసరమైనటువంటి మాట పట్టింపులు కనపడుతున్నాయి, లేదా అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. ఎవరో చెప్పిన మాటలు విని మీరు ప్రేమ వ్యవహారాల్లో అనవసరంగా గొడవలు పడకండి. జాగ్రత్తగా ఉండండి. వివాదాలకి, కోపతాపాలకి మాత్రం ఈ వారం చాలా దూరంగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెంచుకోకండి. కోరికలను అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా ఇతర సంబంధాలు కానీ, వివాహేతర సంబంధాలు కోరికలు కానీ, ఏదేదో ఎవడో కారు కొనుక్కున్నాడో మనం కొనేసుకోవాలి, ఎవడో ఏదో అయిపోయాడు మనం అయిపోవాలి అనేటటువంటి ఆశలతోటి అనవసరంగా అప్పులు చేసే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఈ వారం కోరిక ఉండడం సహజం, కానీ అది మన స్థాయికి, మన పరిస్థితికి తగ్గదా లేదా అనేటటువంటిది ఆలోచించుకుని ఎదురుకు వెళ్తే మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జీవన విధానంలో మార్పులు తీసుకురావాలి. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, కాస్త దైవపరమైనటువంటి ధ్యానం చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము, యోగా చేయడము, వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటివి మాత్రం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రాజకీయ నాయకులకు మాట పట్టింపులు కనపడుతున్నాయి, పదవీ గండాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మిమ్మల్ని హనీ ట్రాప్తులు ఇరికించే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా ఎవరిని నమ్మకండి. ఈ వారం అంతా కూడా కొంచెం అనవసరమైనటువంటి కాలయాపన పనులు కనపడుతున్నాయి, టైం వేస్ట్ పనులు కనపడుతున్నాయి, అవకాశాలు చేజారే పరిస్థితులు, ధన నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సరే మొత్తం ఈ రాశిలో వారందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకము, విశ్వాసం బాగా పెరుగుతుంది. టెక్నాలజీ పట్ల, టెక్నికల్ వ్యవహారాల పట్ల, ప్రభుత్వపరమైనటువంటి చదువుల పట్ల బాగా ఆసక్తి పెరుగుతుంది. కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం మీకు వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా సరే సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారందరికీ కూడా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది. మీ స్థాయి, మీ హోదా పెరిగే అవకాశం కనపడుతుంది. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరూ కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. వ్యాపారపరంగా వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారంలో మంచి అభివృద్ధి కనపడుతోంది. అలాగే వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, వ్యాపారపరంగా తీసుకునేటటువంటి పెట్టుబడులు కానీ వృద్ధి అవుతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు, ఎన్ఆర్ఐలందరికీ కూడా ఈ వారం కలిసి వస్తోంది. అలాగే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్థాన మార్పులు, స్థానచలనాలు, గృహ మార్పులు, గృహచలనాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతుంది. వ్యాపార పరంగా కూడా పెట్టుబడులు పెట్టచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు ఎన్ఆర్ఐలు. ఇక ఈ వారం ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి సరదాగా తిరగడం, ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం బాగా కలిసి వస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు, దగ్గర సంబంధాలు కుదిరే అవకాశాలు, ఎప్పటి నుంచో నలుగుతున్న వివాహాలు అందరికీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సంతాన ప్రాప్తి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. వివాదాల పరిష్కారం కనపడుతోంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి సఖ్యత, ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడము, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఆదాయం పెరగడంతో పాటుగా వ్యాపార పెట్టుబడులు అభివృద్ధి అవ్వడము, అలాగే గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలతలు, బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారికి, షేర్లో డబ్బులు పెట్టేటువంటి వారికి వృద్ధి అయ్యే అవకాశాలు, అలాగే ప్రేమికుల మధ్య కలయికలు, శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన వాళ్ళతో కలవడము, మానసిక ఆనందము, ఉద్యానవనాలకి, పార్కులకి తిరగడము, లేదా హోటల్స్లోకి ఎక్కువగా తిరిగి ఫుడ్లు తినడము, లేదా ప్రేమించిన వ్యక్తులతో సరదాగా సంతోషంగా కాలం గడపడము, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము, ఆనందంగా సంతోషంగా ఉండడము, ఆ సినిమాలు చూడడము, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా కాలక్షేపం చేయడము, లేదా ఫోన్ పట్ల వ్యామోహాలు బాగా పెరగడము, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదైనా సరే వివాదాలకి, కోపతాపాలకి మాత్రం దూరంగా ఉండండి. అనవసరమైన కోరికలు పెంచుకోకండి. శారీరకపరమైన కోరికల విషయంలో కొంచెం వివాహేతర సంబంధాల విషయాల్లో అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కోరికలు ఇక ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి. అస్వస్థతలు బాగా కనపడుతున్నాయి. అలాగే దీర్ఘకాలిక రోగాల ప్రభావం కనపడుతోంది. ఆల్రెడీ కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా గుర్తించలేకపోవడం వల్ల ఆర్గాన్ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఏదైనా టెస్టులు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఏది ఏమైనా కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. అలాగే తెల్లవారుజామున లేవడము, ధ్యానము, మెడిటేషనము, వ్యాయామం చేయడము, కాస్త ఆధ్యాత్మికపరమైన పూజా కార్యక్రమాలు పాల్గొనడము, అలాగే టైంకి అనుకున్న పనులు పూర్తి చేయడం లాంటివి చేసుకోండి. టెన్షన్లు, ఒత్తులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు కూడా
ఒత్తిళ్ళు, టెన్షన్లు, మనోవ్యధ బాగా కనపడుతుంది. అలాగే నిర్ణయాల విషయంలో జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అలాగే మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. ఓవరాల్గా ఈ రాశివారు కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురుకు వెళితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే గతంలో చదివిన చదువులకి ఇప్పుడు రాబోయేటటువంటి చదువులకి మధ్య వ్యత్యాసము, నిర్ణయాలు, మీ గోల్సు లేదా మీరు అనుకున్నటువంటి కోర్సులు వాటిలో జాయిన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు, కొత్త కాలేజీల్లోనూ స్కూళ్ళలో జాయిన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో నిరుద్యోగులు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా పార్ట్ టైం జాబులు చేయడం కానీ, సొంతంగా ఏదైనా సరే ఉద్యోగాలు క్రియేట్ చేసేటటువంటి పనులు చేయడం కానీ, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా చక్కని అవకాశాలతో పాటుగా మార్పులు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ గండాలు తొలగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మంచి కంపెనీలో ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉద్యోగ మార్పులు స్థానచలనాలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. రుణాలు తగ్గుతాయి. అలాగే రొటేషన్ డబ్బులు బాగా జరుగుతాయని చెప్పొచ్చు. వ్యాపారపరంగా ప్రొడక్టివిటీని బాగా పెంచుకోవడము, మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడంతో పాటుగా కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకునేటటువంటి స్కీములు, దానికి సంబంధించిన ప్రణాళికలు చాలా మీరు చక్కగా అభివృద్ధిలో పొందగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఈ వారం మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి వాతావరణం పరిస్థితులను అనుకూలించుకుని స్టెప్ ఎదరకు వేయడము, ఎదగడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా పర్మనెంట్లు పొందగలుగుతారని చెప్పొచ్చు. గృహాలు కొనడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ అనుకూలిస్తుంది. అలాగే ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు, వీసాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ యోగ్యత, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారందరూ కూడా సంతాన ప్రాప్తి, అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి వారికి ఐవీఎఫ్ పరంగా సక్సెస్, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, గొడవలు పడి విడిపోయిన భార్యాభర్తలు కలవడము, అనుమానం ఆలోచనలు తగ్గడంతో పాటుగా శారీరక కలయికలు బాగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే మీరు ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి కానీ ఏదైనా తగాదాలు ఉంటే పరిష్కారము, ఆస్తి వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాల పరిష్కారము, సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పెట్టుబడులు పెడతారు. గృహాలు, పొలాలు, భూములు కొనడానికి ఎక్కువ ప్రాకులాడతారని చెప్పొచ్చు. ఈ వారం విపరీతంగా ఖర్చులున్నా కూడా దాని తగ్గ ఆదాయం సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారు. రుణాలు చేయవలసి వస్తుందని చెప్పొచ్చు. కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి. ప్రేమికుల మధ్య కలయికలు, వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాల నుంచి బయటపడడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ప్రతి వ్యక్తితోటి కూడా, ప్రతి మనిషితోటి కూడా రాజకీయపరమైనటువంటి లావాదేవీలు బాగా జరుపుకోగలుగుతారు. అలాగే మీ పై స్థాయికి ఎదగడానికి, నాయకత్వ లక్షణాలు పొందడానికి కూడా మీ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఈ వారం సక్సెస్ రేట్ కనపడుతోంది. అలాగే అద్భుతమైనటువంటి చాకచక్యతతో పాటుగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుందని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారం అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించిన పరిహారాలు ఏమైనా చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి విద్యార్థులందరికీ కూడా ఈ వారం చాలా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కన్ఫ్యూజ్ బాగా కనపడుతుంది. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి తగ్గడము, లేదా తీసుకునే నిర్ణయాల విషయంలో సరైనటువంటి వ్యవస్థ లేకపోవడము, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు జాగ్రత్త. ఆల్రెడీ కోర్సులు చేసేటటువంటి విద్యార్థులకి ల్యాగ్ ఎక్కువగా కనపడుతుంది. జాగ్రత్త. ఈ వారం ముఖ్యంగా నిరుద్యోగులు బాగా కష్టపడాలి. ఎక్కువ ఇంటర్వ్యూలో పాల్గొనాలి. ఎక్కువ తిరగాలి. అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలు బాగా కనపడుతున్నాయి. చాలా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ వారం పెద్దగా కనపడటం లేదని కూడా చెప్పచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఆటుపోటులు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు, ఉద్యోగపరంగా బాగా ఎక్కువగా స్ట్రెస్ని అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా కూడా అధిక ఒత్తిడి, పని ఒత్తిడి, ఆలస్యంగా మీరు ఉద్యోగ కార్యాలయాలకు వెళితే
మీ మీద మాట పట్టింపులు, తగాదాలు, ఇతర ఇరుగు పొరుగు వారితోటి లేదా తోటి ఉద్యోగస్తులతోటి సమస్యలు, అదే మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల సమస్యలు, అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం ఉద్యోగం పట్ల, ఇలాంటి వాటి వల్ల ప్రభావాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం ధన నష్టాలు బాగా కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి వ్యాపారాల్లో దూరకండి, షేర్లో డబ్బులు పెట్టకండి, అలాగే ఎవరికి అరువులు ఇవ్వకండి. వ్యాపారపరంగా కూడా ఆచితూచి వ్యవహరించాలి. నెగ్లజెన్సీ అసలు పనికిరాదు ఈ వారం వ్యాపారస్తులకి, ఎందుకంటే ధన నష్టం బాగా కనపడుతోంది. జాగ్రత్త. అలాగే విదేశాల్లో ఉండేటువంటి భారతీయులు ఎన్ఆర్ఐలు అందరికీ కూడా ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. అక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టినా జాగ్రత్త. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. ఈ వారం నమ్మక ద్రోహాలు ఉన్నాయి. అక్కడ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అక్కడ ఉండేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఖచ్చితంగా పాటించండి. ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఈ వారం ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త. వాహనాలు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోండి. అలాగే బండ్లు నడిపే వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోండి. అవసరమైతే ఆ యొక్క డిజిలాకర్లో వేసుకుని వెళ్ళండి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడాను. ఇంచేతంటే చలాలను కట్టే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదైనా కొంచెం వ్యసన పరులు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి, లేదా వ్యసన పరులు ప్రయాణాలు చేయకండి. నడిపినా మీరు వాహనాలు నడపకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైన వ్యసనాల వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి వ్యసన పరులు కొంచెం వ్యసనాలు మానేయడం మంచిది, లేదా తగ్గించుకోవడం ఖచ్చితంగా అవసరం. ఈ వారం ముఖ్యంగా వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాల్లో కొంచెం విఘ్నాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే మీకు పెళ్లి సంబంధం వస్తుందంటే ఎవడో ఒకటి చెడగొట్టడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారు కూడా కొంచెం ఆలస్యంగాను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునేటువంటి వరకు కొంచెం ఫెయిల్యూర్లు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకసారి జాతక పరిశీలన చేసుకుని ఎదురుకు వెళ్ళండి. ఇక భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి తగాదాలు, గొడవలు, మాట పట్టింపులు, చికాకులు కనపడుతున్నాయి. కొంచెం తక్కువ మాట్లాడుకోండి. గొడవలు పడకండి, ఈగోలకు వెళ్ళిపోకండి, లేదా ఎవరో వ్యక్తుల గురించి మీరు అనవసరంగా తగాదాలు, తర్జన భర్జలు పడిపోకండి. కుటుంబ వ్యవహారాల వల్ల భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతోటి కానీ వ్యవహారకర్తలతో కానీ తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆదాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వారం అన్ని విషయాల్లోనూ కూడా అప్పులు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అప్పులు చేసి వస్తువులు కొన్నారా, మీరు ఆ అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి ఒకవేళ ఏదైనా కొన్నా కూడా అది అవసరమా కాదా, దానివల్ల మీకు లాభమా కాదా అనేది ఆలోచించుకోండి. ఏదో వ్యాపారాలు పెట్టడానికి రుణాలు చేయడం వేరును, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసము, లేకపోతే అనవసరమైన వస్తువుల కోసము, ఆన్లైన్ షాపింగ్ల కోసము ఈ క్రెడిట్ కార్డులతో ఖర్చు పెట్టడం అనేటటువంటిది వేరే విషయం. కాబట్టి బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి ఈ వారం అంతా కూడా. తద్వారా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కానీ, ప్రేమికుల మధ్య కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో అస్వస్థతలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం వివాదాలకి, కోపతాపాలకి మాత్రం దూరంగా ఉండండి. అలాగే అనవసరంగా వివాదాలకు వెళ్ళిపోయి కోర్టులో చూసుకుందాం, పోలీస్ కేసులు చూసుకుందాం అన్నారనుకోండి, మీరే ఇరుక్కుపోతారు. కాబట్టి ఎక్కువగా మాట జారకండి, నోరు జారకండి, వివాదాలకు దూరంగా ఉండండి. ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు వివాహేతర సంబంధాలు, కోరికలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. జాగ్రత్త. వ్యసనాల జోలికి వెళ్ళకండి, షేరుల జోలికి వెళ్ళకండి, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళకండి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే జీవన విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. రాజకీయ నాయకులకి అయితే మాత్రం ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు, స్ట్రెస్సులు బాగా కనపడుతూ ఉన్నాయి. కొంచెం మీ పదవి జారిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడలేదు. కాకపోతే కనుక ఈ వారం అంతా కూడా నిద్ర సరిపోకపోవడము, సమయానికి ఆహారం తినకపోవడము, ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి నిద్ర విషయంలో జాగ్రత్త తీసుకోండి. స్ట్రెస్ తగ్గించుకోండి. రాత్రి నిద్ర పట్టకపోవడం, విపరీతంగా ఆలోచించేస్తూ ఉండడం, ఈ స్ట్రెస్లు బాగా గురైపోయే అవకాశాలు అందరికీ కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వారం అలాంటి విషయాలు మొత్తం తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఒక వారం ఈ రాశిలో ఉన్న అందరూ కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే కనుక మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి.